శ్రీమాతే నమః. యో దేవః సుతవిలాసమతయో ధర్మాదే గోచరస్య విభగః తద్వరేణ్యం ఉపాసనే తద్వరేణ్యం ఉపాసనే. ఓం శ్రీ కృష్ణాయ నమః. నమ్మకం సత్యం అవుతుంది కదా అండి. నమ్మకం అంటే మనకి ఇష్టం ఏంటంటే నమ్మకం అది సత్యం అవుతుంది కదా. సత్యం ఉండాలి అండి. అది అది కాన్ఫిడెంట్ గా దేవుడు ఉన్నాడు, దేవుడు అంటే ఇష్టము అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెప్తున్నారు దేవుడు ఎందుకు ఇష్టం అసలు? ఇది సేవ చేస్తున్నారు భగవంతుడు ఉన్నాడని చెప్పి. భగవంతుడు ఉన్నాడా లేదా? సేవ పక్కన ముందు అసలు దేవుడు అంటే అందరికి ఇష్టమే కదా. ఇష్టమేనా? అందరూ హీరోగానే చూస్తారు కదా. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఏమిటి చేశారు అనుకుంటాను? ఎందుకు ఇష్టం? ఏదైనా ఒక పని చెప్పాను. ఇక్కడ ఏదైనా ఒక పని ఉందనుకోండి, అది అయ్యింది అనుకోండి, మొక్కుని వెళ్తాం కదా, దేవుడు దండం పెట్టుకుని వెళ్తాం. అది అయిందంటే దేవుడు ఉన్నాడు, హెల్ప్ చేశాడు అలా. అంటే మీకు ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు పాప ఆస్తి ఇవ్వగలుగుతారు, ఆస్తి ఇవ్వలేకపోతారు. అమ్మ ఇచ్చితే అమ్మ, ఇవ్వకపోతే అమ్మ కాదా? ఇవ్వండి. అదే కదా. కోరికలు కోరితే తీరిస్తే దేవుడు ఉన్నాడు, తీరకపోతే దేవుడు లేదు. అలాగే మీ పిల్లలు మీరు ఆస్తి ఇస్తే అమ్మ ఉన్నట్టు, ఆస్తి పోతే అమ్మ కాదు అన్నా. మళ్ళీ అదే కదా మీరు అనడానికి. కోరికలు అయ్యే కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్ముతాము. అవ్వకపోతే అవుతాయని చెప్పలేం కదా. పెడితే అమ్మ, పెట్టకపోతే నమ్మకం, ఒక విశ్వాసం. ఆ విశ్వసించడం వల్ల ఏమవుతుందంటే మనం దాని మీదే గుర్తుపెట్టుకుని గుడ్డి విశ్వాసం, అంధ విశ్వాసం, మూఢ విశ్వాసం అవి అంతే కదా. మరి మళ్ళీ పనిచేస్తాయా? విశ్వాసం ఏదో నాకు ఇష్టం కాబట్టి నేను నమ్ముతాను. గాలి, నీరు, నీకు ఇవన్నీ అవన్నీ దేవుళ్ళు కావా? దేవుడు ఎలా అవుతాయి? కావా వస్తువుల? అది అసలు దేవుడు అంటే ఎవడో మీకు ఎందుకు ఎక్కువ చెప్తే అది దేవుడు ఎవరో కాదు చెప్తారా? అంతే కదా. చిన్న టాపిక్, దేవుడు అసలు ఉన్నాడా? సార్ మీ వాక్ చాతుర్యంతో అసలు దేవుడు ఉన్నారా? దేవుడు ఉన్నారా లేదా అనేది మీరు చెప్పాలి. అర్థం పెట్టుకోండి. వీళ్ళు ఉన్నారనే అంటున్నారు. నాకు ఒక నమ్మకం దేవుడు ఉన్నాడు. అదే నమ్మకంలో బుద్ధి నమ్మకం, మూఢ నమ్మకం.